వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇక్కడ విజయవాడ మచిలీపట్నం దారిలో ఇక్కడ సన్నీ శాండ్స్ అని కరెక్ట్గా రోడ్డు పక్కనే ఒక వెంచర్ వస్తుంది. ఈ సన్నీ శాండ్స్ అసలు అంటే ఏ సంకల్పంతో మొదలు పెట్టారు, దీని ప్రమోటర్స్ అందరికీ సుపరిచితులు. నేను చెప్పాను కదా గతంలో కూడా శ్రీధర్ పాటిబండ్ల గారు ఐటీ రంగ నిపుణులు ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ అనమాట. శ్రీధర్ గారు వెల్కమ్ అండి. అండ్ మీ పార్ట్నర్ శేషబాబు గారికి కూడా వెల్కమ్ అండి. నమస్తే. ఉన్న మాట అడిగేస్తున్నాను, మీకు ఏంటి నమ్మకం అసలు ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ డెవలప్ అవుతుందండి? యాక్సెసిబిలిటీ అండి మెయిన్. ఇది NH65 మచిలీపట్నం టు హైదరాబాద్ మీద వెంచర్. ఇది అది మీరు చాలా తక్కువ వెంచర్స్ అసలు లేవనే చెప్పాలా NH65 మీద. NH65 నుంచి యాక్సెస్ ఉన్న వెంచర్ లో ఐ థింక్ మొట్టమొదటిది మాదే అని చెప్పుకోవచ్చు. వేరే వెంచర్స్ ఉన్నా కానీ జస్ట్ యాక్సెస్ రోడ్ వరకు తీసుకొని వెంచర్ వెనక్కి వేశారు, కానీ రైట్ ఆన్ 65 ఉన్నది మా వెంచర్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వచ్చేసేసి ఇది ఇప్పుడు 6 లైన్ కాబోతుంది. కరెంట్ 4 లైన్ ఉన్నది. రైట్, విజయవాడ నుంచి ఇక్కడ వరకు కూడాను మనకి 4 లైన్ ఉన్నది. అది ఆల్మోస్ట్ DPR కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నది అని చెప్పేసి అని తెలుస్తుంది మనకి. సో 4 లైన్ టు 6 లైన్ మారితే ఏంటి అడ్వాంటేజ్? సో మెయిన్ ఎందుకు 6 లైన్ చేస్తున్నారు అని అంటే కనుక మచిలీపట్నం పోర్ట్ మనందరికి తెలిసినట్టు అవును 2027 ఎండింగ్ కల్లా కూడాను ఐ థింక్ 3 బెర్త్స్ తో పోర్ట్ స్టార్ట్ అవబోతుంది. ఇది కాకుండా ఏ ఆపర్చునిటీస్ మీరు ఈ ప్రాంతంలో చూశారు? అంటే 2 ఏళ్ల క్రితం మీరు ఊహించుకుని ఇక్కడ ఒక వెంచర్ వేద్దామని సంకల్పించుకోవడానికి? నాట్ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా వేరే రీజన్స్. ఇక్కడ బెల్ అని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకున్నది నిమ్మకూరు దగ్గర. అదొకటి. రెండోదేమో ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసేసి మనకి 20 మినిట్స్ డిస్టెన్స్ లో వస్తుంది. ఈ వెంచర్ లో మీరు ప్లాటింగ్ చేస్తున్నారా, విల్లాస్ ఇస్తున్నారా? ఎలాంటి ఆడియన్స్ కి లేదు, ఎలాంటి క్లయింట్స్ కి మీరు కేటర్ చేస్తారు? టోటల్ ఇప్పుడు నేను పర్చేజ్ చేసింది రైతుల దగ్గర నుంచి 28 acres పర్చేజ్ చేశానండి. దాంట్లో phase 1 కింద 21 acres ఓపెన్ చేశాను. ఓకే, ఈ 21 acres లో 281 ప్లాట్స్ వచ్చినాయి టోటల్. అవును, ఒక 3 రోడ్డు మీద ఉన్న 3 ప్లాట్స్ కొద్దిగా కమర్షియల్ కి వైబిలిటీ ఉండే ప్లాట్స్. 3 ప్లాట్స్ తీసేస్తే 278 మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చినాయి. మెజారిటీ వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్, అంటే 33 అడుగులు అడ్డం 50 అడుగులు లోతు. మెజారిటీ ఉన్న సైట్స్ అన్ని కూడాను ఈస్ట్ వెస్ట్ ఫేసులతో అట్లా 278 రెసిడెన్షియల్ ప్లాట్స్, 3 కమర్షియల్ ప్లాట్స్ వచ్చినాయి. రైట్, ఇప్పుడు ఇది అంటే ఆల్రెడీ మీకు ప్రహరీ గోడ కట్టేశారు, అంటే ఇది సీరియస్ వెంచర్ అతి త్వరలో రాబోతోందనే సంకేతాలు ఇస్తున్నారు. ఇక్కడ మీరు తవ్వకాల పని కూడా అవుతుంది. సో ఎప్పటికి హ్యాండ్ ఓవర్ చేస్తారండి? లేదు మీరు విల్లాస్ ముందు అంటే కట్టబోతున్నారా కొన్ని మోడల్? అంటే ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉందని చెప్పాలి ప్రాజెక్ట్. ఈవెన్ డెవలప్మెంట్స్ కూడాను 50% కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ ప్రహరీ వాల్ చూసినట్టయితే దాదాపు మోర్ దాన్ 2 కిలోమీటర్స్ లెంగ్త్ ఉన్నటువంటి ప్రహరీ వాల్ మొత్తం ఈ phase 1 కి మొత్తం కూడాను ప్రహరీ వాల్ కట్టేసినాం మొత్తం. రైట్, మినిమం 1 year హోల్డ్ చేస్తే యూఆర్ సేయింగ్ మీకు 40% అప్రిసియేషన్ అక్కడే కనిపిస్తుంది, జస్ట్ ల్యాండ్ యాజ్ ఇట్ ఈస్. కరెక్ట్. అలాంటిది ఇంకా కొంచెం ఒక 5 ఏళ్ళు పెట్టుకుని విల్లా కూడా కట్టేస్తే హోల్ మొత్తం పెరుగుతుందంటే అంటే నేను కాన్ఫిడెంట్ గా 40% ఎందుకు పెరుగుద్ది అని అంటున్నానంటే, రైట్, నేను నా ఓన్ గా నేను ఒక 10 విల్లాస్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మచిలీపట్నానికి పోర్టుకి దగ్గరలో ఉంది కాబట్టి అవును ప్రైమరీ హోమ్ గా వాడుకునే వాళ్ళు ప్రైమరీ హోమ్ కింద వాడుకోవచ్చు. కోవిడ్ తర్వాత ఏమైంది అని అంటే కొంత సిటీకి బయట ఉండి లివింగ్ చేయాలి అనే కాన్సెప్ట్ అందరిలో కూడాను వచ్చింది. సో మోడల్ హోమ్స్ లాగా వాళ్ళకి చూద్దాము, అండ్ ఆఫ్ ఇట్ సెకండరీ హోమ్ కింద కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు కూడాను ఫ్యామిలీతో వెకేషన్ బీచ్కి వచ్చి ఎంజాయ్ చేసి వాళ్ళ ఓన్ ఇంట్లో. ఎంత దూరం అండి బీచ్ ఇక్కడ నుంచి? 15 minutes అండి. 15 నిమిషాలు బీచ్. కరెక్ట్. ఇక్కడ ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఫ్యామిలీ పరంగా సెటిల్ అవ్వడానికి ఎలా ఉంటుంది? ఐ మీన్ నాట్ ఓన్లీ ఇక మచిలీపట్నం అనే కాదండి, చుట్టుపక్కల చాలా చాలా చిన్న ఊర్లు ఉన్నాయి. రైట్, ఈ పెడన్ అనుకోండి, లేకపోతే గుడివాడ అనుకోండి, గన్నవరం అనుకోండి. సో ఇట్లా చుట్టుపక్కల గ్రామాలు, ఈవెన్ ఒంగోలు, లేకపోతే అవనిగడ్డ, లేకపోతే ఇటు కాకినాడ, రాజమండ్రి, ఇటు నుంచి వచ్చిన వాళ్ళు కూడాను ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. రైట్, నేను పెట్టిన ప్రైస్ పాయింట్ లో 1 year లో మినిమం 40% వాళ్ళకి 100% నా నమ్మకం. 40 మినిమం నేను చెప్పేది. అది 2 times అవుతుందా 3 times అవుతుందా అనేది మిగిలిన డెవలప్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్, నా చేతిలో లేని ఎక్స్ట్రా. సో అవేవి లేకుండా యాజ్ ఇస్ 40% డెవలప్మెంట్ 100% ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. రైట్, ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ప్లాట్స్ కి మీరు ఎలా పెట్టారండి ప్రైసింగ్? ఇది బేసిక్గా 13,000 per square yard పెట్టామండి ప్రైసింగ్ వైజ్. ఇప్పుడు అంటే మనకి దాదాపు ఒక ప్లాట్ ఎంత పడుతుందండి? సుమారు 22 లక్షలు అనుకోండి. 22 లక్షలకు ఒక మంచి ప్లాట్ విజయవాడ అంటే NH65 పక్కనే వస్తుందంటే కరెక్ట్, గుడ్. ఒక 70 లక్షల్లో ఒక విల్లా కట్టుకోవచ్చు. ఒక 50 లక్షలు 2,500 square feet విల్లా ప్లాన్ చేస్తే, 3 bedroom విల్లా ప్లాన్ చేసుకుంటే 20 lakhs ల్యాండ్ అండ్ 50 lakhs విల్లా, 70 లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్, దేర్ ఓన్ విల్లా వచ్చేస్తుంది. అండ్ దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే కనుక, అంటే 30 లక్షల లోపు ఉన్న ప్లాట్ కి 90% లోన్ అవైలబిలిటీ ఉంటుంది.
ఎలాంటి ఇల్లు So- ఇష్టపడుతున్నారు శ్రీధర్ గారు? ఇప్పుడు అందరూ అంటే కంటెంపరీయా, మోడర్నా, లేకపోతే అంటే కొంచెం ఏన్షియంట్, కొంచెం కేరళ స్టైల్ అని చెప్పి రకరకాల మోడల్స్ వచ్చేసాయి. సో వాట్ ఈస్ యువర్ స్టైల్ ఆఫ్ హౌసెస్? అంటే మోడర్న్ హోమ్స్ కి ప్రిఫర్ చేస్తున్నారండి. అందరు చాలా మోడర్న్ హోమ్స్ కరెంట్ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు. అది. సో కలర్ కాంబినేషన్ వచ్చేసి మీరు ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే కనుక మీకు బేజ్ కలర్ ఈస్ వెరీ పాపులర్. అవును. లైక్ లైట్ ఎల్లో అవును, ఈస్ వెరీ పాపులర్. రైట్ నౌ ద ట్రెండ్ ఈజ్ వైట్, బ్లాక్ అండ్ గ్రే. దట్ అదే. సెల్స్. అంతే. సో నాకంటే కొద్దిగా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అవును, నేను కొన్ని హౌసెస్ కట్టించాను యూఎస్ లో. నా ఓన్ ఇల్లు నేను కట్టించుకున్నాను కాబట్టి నాకు కొంత ఐడియా ఉన్నది. అవును. సో ఒకసారి డిజైన్ చూడగానే నేను చేంజెస్ ఏం చేయాలి, ఏంటి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉన్నది అవన్నీ నేను ఈజీగా చెప్పేయగలను. శేషబాబు గారు, మీ మాట ఇంకా వినలేదు మేము. సో మీ ఇంట్రెస్ట్ కానీ మీ ఏంటి ఇన్వాల్వ్మెంట్ ఈ వెంచర్లో ఏంటి సార్? అదండి, శ్రీధర్ గారితో పాటు నేను కూడా ఒక పార్ట్నర్ని ఈ వెంచర్లో. ఇది ఎప్పుడైతే ఈ సైట్ అంతా చూసానో మొదట ఇది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే హైవే పక్కన ఉంది, తర్వాత ఇది డెవలప్మెంట్ గ్రోత్ కారిడార్లో ఉంది. అవును. పోర్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, అదేవిధంగా చాలా ఇండస్ట్రీస్ కూడా ఈ విధంగా వస్తున్నాయి. తర్వాత టెక్నాలజీ పార్క్ కూడా దగ్గరలోనే వచ్చే ఏర్పాటు ఉందని చెప్పి ఒకటి తెలిసి ఈ పోర్ట్ డెవలప్మెంట్ అంతా చూసిన తర్వాత ఈ ల్యాండ్ మీద మోసపడి మేము తీసుకున్నాము. సో ఈ హైవే యాక్సెస్ చూసిన తర్వాత ఇది చాలా బెస్ట్ లొకేషన్. ముందు ఎవరన్నా గ్రోయింగ్ ఫ్యామిలీకి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలంటే మంచి అవకాశం అని చెప్పి అనుకున్నాను నేను. ఆ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి ఎవరు కూడా పాడవలేదు. ఎప్పుడు కూడా ఇప్పుడు మేము సంపాదించిన డబ్బంతా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి యాజ్ ఏ ఇన్వెస్టర్ కింద మేము సంపాదించాం. ఉద్యోగం మీద వచ్చే డబ్బులు కొద్దిగానే, కానీ ఆ ల్యాండ్ మీద ఎప్రిషియేట్ అయిన అమౌంట్ చాలా మెనీ టైమ్స్. నా సూచన అని ఇన్వెస్టర్స్కి ఏంటంటే, మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడైతే ఒక 10-12,000 15,000 ఆ రేంజ్లో ఉన్న ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు ఎక్కడికి పోవు, తప్పకుండా మీరు ₹1 సంపాదించుకుంటారని చెప్పి నా సలహా. గొప్ప సలహా సార్. థ్యాంక్ యూ శేషబాబు గారు. థ్యాంక్ యూ Thank వెరీ you. మచ్ శ్రీధర్ పాటిబండ్ల గారు. సన్నీ శాండ్స్ బహుశా మీకు ఐడియల్ కావచ్చేమో, ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.